Hi friends, welcome back to our channel TET and DSC నెట్వర్క్. ఓకే, సో తెలంగాణ టెట్ ఇంకా డిఎస్సికి సంబంధించి సోషల్ స్టడీస్ కంటెంట్లోని థీమ్ 6 అండ్ థీమ్ 2 ఇవి రెండు కూడా 6th నుంచి 8th క్లాస్ వరకు ఈ థీమ్స్లో ఉన్న లెసన్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏవేవి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నేను చాలా డీటెయిల్గా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఖచ్చితంగా మీరు ఆ వీడియోస్ చూడండి. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు టోటల్గా మన ఛానల్ వీడియోస్లోనే ఇందులోనే డిపెండ్ అవ్వండి అని చెప్పేసి నేను చెప్పను. ఎందుకు అని అంటే టెక్స్ట్ బుక్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఎంత మీకు ఆల్మోస్ట్ అండ్ మ్యాక్సిమం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేస్తున్నా, అయినప్పటికీ మీరు టెక్స్ట్ బుక్లో కూడా ఒకసారి రీడ్ అనేది ఇవ్వండి. ఒక లెసన్ వీడియో చూసినాక మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ చదివితే ఏంటంటే మీకు చాలా గుర్తుంటుంది. ఓకే, ఎక్కువ లాంగ్ టర్మ్ అనేది మెమొరీ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థీమ్ 1కి సంబంధించి ఆల్రెడీ 3 క్లాసెస్ మన ఛానల్లో అప్లోడ్ చేసా, అవి కూడా చూడండి. ఓకే, సో ఇప్పుడు ఇందులో వచ్చేసి 7th క్లాస్లో ఉన్న నెక్స్ట్ 2 లెసన్స్ ట్యాంక్స్ అండ్ గ్రౌండ్ వాటర్. ఓకే, సో ఇక్కడ ట్యాంక్స్ అంటే మనకు వచ్చేసి చెరువులు ఉంటాయి కదా, సో వాటిని మనము ట్యాంక్స్ అని చెప్పేసి అనుకుంటాం. సో మేఘాలిత్స్ పీరియడ్లోనే అగ్రికల్చర్ కోసం ట్యాంక్స్ అనేది బిల్డ్ చేయడం జరిగింది అని చెప్పేసి మనకి కొన్ని ఎవిడెన్స్ తోటి మనకి చెప్పారు. ఓకే, నెక్స్ట్ సో మన తెలంగాణలో లార్జ్ నెంబర్ ఆఫ్ ట్యాంక్స్ వచ్చేసి ఎవరు బిల్డ్ చేసారు అని అంటే కాకతీయ కింగ్స్ వచ్చేసి మన తెలంగాణలో లార్జ్ నెంబర్ ఆఫ్ ట్యాంక్స్ అనేది బిల్డ్ చేసారు. నెక్స్ట్ సో ట్యాంక్లో ఉన్న వాటర్ అనేది ఎంత వెళ్తుంది, ఎవరికి ఎంత పర్సెంట్ వెళ్తుంది అని చెప్పేసి రెగ్యులేట్ చేయడానికి పర్టికులర్ పర్సన్ని అపాయింట్ చేస్తారు. అతన్ని ఏమంటామంటే నేరేటి ఆర్ నీరు కట్టే మనిషి అని చెప్పేసి అంటాం. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, మనకి ట్యాంక్స్ ద్వారా ఏమి హెల్ప్ అవుతుంది అని అంటే ఇట్ విల్ ప్రివెంట్ ద రన్ ఆఫ్ రెయిన్ వాటర్. రెయిన్ వాటర్ అనేది మనకి వస్తుంటాయి కదా, ఆ రన్ ఆఫ్ని మనము ట్యాంక్స్ ద్వారా ప్రివెంట్ చేయొచ్చు. అండ్ అదే విధంగా ఈ రన్ ఆఫ్ వాటర్ ఏం తీసుకొస్తాయి, సాయిల్లోని టాప్ లేయర్ అంతా కూడా వాటర్తో పాటు అవి తీసుకొస్తాయి. సో అట్లాంటి సాయిల్ లేయర్, టాప్ సాయిల్ అంతా కూడా మనము ఎరోషన్ అనేది కాకుండా అనేది కూడా మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా ట్యాంక్ బెడ్స్ అంటే ట్యాంక్ యొక్క సైడ్స్కి ఇట్లా రన్ ఆఫ్ నుంచి వచ్చిన వాటర్ తోటి వాటర్ ఎప్పుడు కూడా ఎంతో కొంత సాయిల్ని, సెడిమెంట్స్ని క్యారీ చేస్తుంది. సో అట్లా క్యారీ చేసిన వాటిని అన్ని కూడా సర్టెన్ ప్లేసెస్లో డిపాజిట్ చేస్తూ వస్తుంది. సో దాని ద్వారా ఏంటి అని అంటే రివర్స్ యొక్క డెప్త్ కానీ ట్యాంక్స్ యొక్క డెప్త్ కానీ డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఈ ట్యాంక్స్ దగ్గర ఉన్న సాయిల్, ట్యాంక్ బండ్స్ దగ్గర ఉన్న సాయిల్ని ఫెర్టైల్ సాయిల్ అనేది మనము ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆ సాయిల్ని ఫార్మర్స్ అంతా కూడా వాళ్ళ అగ్రికల్చర్ యూసేజ్కి కూడా యూజ్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ సో అదేవిధంగా ట్యాంక్స్ ద్వారా మనకి ఇంకొకటి హెల్పింగ్ ఏముంది అని అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ అదేవిధంగా ట్యాంక్స్ దగ్గర వెల్స్ ఉంటాయి కదా, వాటి యొక్క వాటర్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, సో ఫ్రెండ్స్, నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నా కమ్యూనిటీ పేజ్లో క్వశ్చన్స్ అనేది పోస్ట్ చేయడానికి, బట్ కొంచెం చాలా రిస్క్గా అనిపిస్తుంది నాకు సింగిల్గా ఒక్కదానికి చేయాలి అని అంటే. సో కొంచెం ఏమనుకోకుండా నాకు కోఆపరేట్ చేయండి, కొంచెం టైం ఇవ్వండి, నేను ఇంకొక ఆల్టర్నేట్ ఆప్షన్ ఏదైనా చూస్తా. ఓకే, నెక్స్ట్ సో మిషన్ కాకతీయ గురించి వచ్చేసి మనకి టెక్స్ట్ బుక్లో ఏం మెన్షన్ చేసిరు అని అంటే ఇది వచ్చేసి మనకి తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్. అవునా, ఇది ఎందుకు స్టార్ట్ చేసిరు అని అంటే ఫర్ మైనర్ ఇరిగేషన్ ఆఫ్ ట్యాంక్స్ ఇన్ ద స్టేట్. దేనికోసము, ట్యాంక్స్ అంటే చిన్న చిన్న ట్యాంక్స్కి సంబంధించి వర్క్స్ చేయడం కోసము గవర్నమెంట్ అనేది మిషన్ కాకతీయ స్కీమ్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో మిషన్ కాకతీయ అని ఇంకొక నేమ్ ఏమంటాము అంటే తెలుగులో వచ్చేసి మన ఊరు మన చెరువు అని చెప్పేసి కూడా అంటాం. ఓకేనా, అదే అవర్ విలేజ్ అవర్ ట్యాంక్. ఓకే, నెక్స్ట్ ఈ మిషన్ కాకతీయ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటిది అని అంటే టు రిమూవల్ ఆఫ్ సిల్ట్ ఫ్రమ్ ద ట్యాంక్ బెడ్స్. ఇప్పుడు నార్మల్గా ఇది ఒక ట్యాంక్ అని చెప్పేసి అనుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఇది మెయిన్ డెప్త్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అవునా, ఇటు సైడ్కి ఉన్నదంతా కూడా ట్యాంక్ బెడ్ అని చెప్పేసి అంటాం. సో మనకి వాటర్ అనేది మొత్తం కూడా కొంత సాయిల్ని డిపాజిట్ చేస్తూ వస్తుంది కదా, ఆ డిపాజిట్ చేసిన సాయిల్ అంతా కూడా ఈ ఎడ్జెస్లో అనేది డిపాజిట్ చేస్తుంది. దాని ద్వారా ఏంటిదంటే ట్యాంక్ యొక్క డెప్త్ అనేది డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవ్వడం వల్ల మనము ఎక్కువ వాటర్ అనేది ట్యాంక్లో స్టోర్ చేయలేము. అప్పుడు ఏమవుతుంది, ట్యాంక్లో ఉన్న వాటర్ అంతా కూడా ఈ బెడ్స్ నుంచి కట్ అయిపోయి బయటికి వచ్చేస్తాయి. అవునా, సో అట్లా విధంగా ఆ బెడ్స్ని అంటే ఇక్కడ ఈ శాండ్ కానీ ఏమైనా ఉంటే, పెబల్స్ కానీ స్టోన్స్ కానీ అవి ఏమైనా ఉంటే రిమూవ్ చేసి ఆ డెప్త్ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేయడం. అండ్ అదేవిధంగా ట్యాంక్ బర్న్స్ని కన్స్ట్రక్ట్ చేయడం ఆన్ అబౌట్
27,000 ట్యాంక్స్ మీద ట్యాంక్ బండ్స్ని కన్స్ట్రక్ట్ చేయడము, ఇవి రెండు కూడా మిషన్ కాకతీయ యొక్క మెయిన్ ఎయిమ్స్. నెక్స్ట్ వన్, సో ఎక్కువ మంది ఫిషర్ ఫ్లోక్స్ అంతా కూడా ట్రెడిషనల్ ఫిషింగ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిర్రు. వీళ్ళంతా కూడా ట్యాంక్స్ ఇంకా రివర్స్ మీద ఫిషెస్ కోసము డిపెండ్ అయ్యి ఉంటారు. సో ఆ కమ్యూనిటీస్ వచ్చేసి మనకి ఇక్కడ 3 కమ్యూనిటీస్ మెన్షన్ చేసారు. ఫస్ట్ వన్ బెస్తా, గోండ్ల అండ్ ముదిరాజ్. ఓకేనా, ఈ 3 కమ్యూనిటీస్ మనకి టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేసారు. నెక్స్ట్, సో మనకి టెక్స్ట్ బుక్లో బేతవోళ్ళు విలేజ్ అని చెప్పేసి దాని గురించి మెన్షన్ చేసారు. అది వచ్చేసి ఎక్కడ ఉందంటే కోదాడ్కి 16 కిలోమీటర్స్ నియర్ సూర్యాపేటలో ఉంది. ఓకే, నెక్స్ట్ పాయింట్. సో బేతవోలు విలేజ్ వచ్చేసి దానికి నేమ్ ఎట్లొచ్చిందంటే బేతాళ రెడ్డి అనే అతని పేరు నుంచి మనకి ఆ విలేజ్కి బేతవోలు విలేజ్ అని చెప్పేసి వచ్చింది. ఇతను వచ్చి కాకతీయాస్కి సబార్డినేట్గా ఉండేవాళ్ళు. ఓకేనా, సో మనకి 7th క్లాస్లోనే కాకతీయాస్ విజయనగరస్ హిస్టరీలో కూడా వచ్చేస్తాయి. నేను అవి కూడా ఒక స్టోరీ లాగా మీకు 6th నుంచి 8th క్లాస్ వరకు హిస్టరీకి సంబంధించి అన్ని ఒకటేసారి చేస్తా వీడియోస్, అంటే 1 by 1. తర్వాత గవర్నమెంట్ మన గవర్నెన్స్ కానీ లాస్ కానీ ఇవన్నిటికి సంబంధించి నేను సపరేట్ చేస్తా. ఓకేనా, నెక్స్ట్, సో ఇతను వచ్చేసి ఒక ట్యాంక్ అనేది బిల్డ్ చేస్తారు. అతని వైఫ్ పేరు మీద వీరాలదేవి, అతని వైఫ్ ఎవరు, వీరాలదేవి పేరు మీద ఒక ట్యాంక్ అనేది బిల్డ్ చేస్తారు. దాన్ని విలేజర్స్ వచ్చేసి ఏమని పేరు పిలుస్తారు అని అంటే వీరాలదేవి ట్యాంక్ ఆర్ ఏర్లదేవి ట్యాంక్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, నెక్స్ట్, సో ట్యాంక్స్ దగ్గర కొన్ని డైటీస్ అంటే కొన్ని దేవుళ్ళ గుళ్ళు కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అవి ఏంటి అంటే కట్ట మైసమ్మ కానీ గంగ మైసమ్మ కానీ సెలబ్రేట్ చేస్తారు. అండ్ అదేవిధంగా వాళ్ళకి అగ్రికల్చర్లో ఏమైనా ప్రొడ్యూస్ మంచిగా వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రేయర్ అనేది చేస్తారు. అండ్ అదే విధంగా ట్యాంక్స్ ఫుల్ అయినప్పుడు కూడా మంచిగా ప్రేయర్ అనేది చేస్తారు. వర్షాలు ఎక్కువ పడడానికి ఇట్లా అన్ని కూడా సెలబ్రేషన్స్ ఫెస్టివల్స్ అన్ని అక్కడ చేసుకుంటారు. నెక్స్ట్, సో ఫిషింగ్ వచ్చేసి ఏ మంత్స్లో అవుతుందంటే మార్చ్ అండ్ ఏప్రిల్ మంత్స్లో ఎక్కువగా ఫిషింగ్ అనేది అవుతుంది ట్యాంక్స్లో. నెక్స్ట్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ యొక్క నేమ్స్ అనేది మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. సో ఇక్కడ నేను అన్ని కూడా మెన్షన్ చేశాను, మీరు అవన్నీ కూడా నోట్ చేసుకోండి. సో ఇంపార్టెంట్ ఫిషెస్ ఏంటి, మేరేజ్, రవ్వు, బంగారు తీగ, బొచ్చేచే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫిషెస్ అందులో. ఓకే, నెక్స్ట్, సో ఫిషెస్ క్యాచ్ చేయడానికి డిఫరెంట్ 2 kinds ఆఫ్ నెట్స్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా కనులు అంటే హోల్స్ మీద, నెట్ యొక్క హోల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో 30 కనులు ఉంటే అది స్మాల్ పరిష అంటారు, అది వచ్చేసి థిన్గా ఉంటుంది నెట్. ఓకేనా, 60 కనులు అంటే 60 హోల్స్ ఇట్లా ఏమైనా ఉంటే దాన్ని బిగ్ పరిష అని చెప్పేసి అంటారు. ఇది థిక్గా ఉంటుంది. బిగ్ నెట్ వచ్చేసి ఇది వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే థిక్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ 30 కనులు ఉన్న నెట్ని ఏమంటాము అంటే సన్నపు వల అని చెప్పేసి అంటాము. అది దేనికి యూజ్ చేస్తారంటే టు క్యాచ్ ఫిష్ అండ్ ప్రాన్స్. నెక్స్ట్, దొడ్డు వల అంటే ఏవైతే 60 కనులు ఉంటాయో దాన్ని బిగ్ పరిష అంటాం కదా, దాన్ని దొడ్డు వల అని చెప్పేసి అంటాము. ఇది దేనికి యూజ్ చేస్తామంటే 100 grams to 5 kilos వెయిట్ ఉన్న ఫిషెస్ని క్యాచ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్, సో వీళ్ళు మొత్తం కూడా 2 మెథడ్స్ని యూజ్ చేస్తారు ఫిషెస్ని క్యాచ్ చేయడానికి. 1 in the shallow water and 1 in the deep water. ఓకేనా, సో షాలో వాటర్లో ఏ విధంగా ఫిషింగ్ అనేది చేస్తారు, విసిరే వల అని చెప్పేసి యూజ్ చేస్తారు. నార్మల్గా మనము చెరువుల దగ్గర అబ్జర్వ్ చేయొచ్చు, అంటే చెరువుకి ఒడ్డున నిల్చొని ఇట్లా వల అనేది విసిరేస్తారు, అవునా. సో అట్లా అంటే లెస్ డెప్త్ ఉన్న వాటర్కి, లెస్ వాటర్స్లో మనము ఎక్కువ మంది ఫిషర్స్ విసిరే వల యూజ్ చేసి ఫిషెస్ అనేది క్యాచ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్, సో డీప్ వాటర్ యొక్క డీప్ ఎక్కువగా ఉంటే అక్కడ ఏం వల యూజ్ చేస్తారంటే ఎట్లా అంటే కచ్చచు వల అని చెప్పేసి యూజ్ చేస్తారు. ఇది ఏ విధంగా అంటే వాళ్ళు ఒక చిన్న బోట్ లాగా చేసుకొని వాటర్ యొక్క మిడిల్లోకి వెళ్ళి ఈ వలని అంతా కూడా స్ప్రెడ్ చేస్తారు. ఓకేనా, వాళ్ళే స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. సో మనము కొన్ని ట్యాంక్స్లో అబ్జర్వ్ చేయొచ్చు, వాటర్లో మధ్య మధ్యలో వైట్ బాల్స్ లాంటి ఇట్లా థర్మోకోల్ షీట్స్ కానీ ఉంటాయి. సో అంటే దాని కింద అనేది వల అనేది ఉంది, నెట్ అనేది ఉంది అని చెప్పేసి మనము అబ్జర్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సో ఫిషింగ్ అనేది డేలో ట్వైస్ అంటే 2 times అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి 4 o'clock నుంచి 8 o'clock అవుతుంది మార్నింగ్ టైంలో. నెక్స్ట్ ఈవినింగ్ టైంలో అంటే ఆఫ్టర్నూన్ వచ్చేసి 1 to 4 వరకు ఆఫ్టర్నూన్ టైంలో అవుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్, సో ఫిషర్ మ్యాన్స్కి కూడా ఒక కోఆపరేటివ్ సొసైటీ అని కూడా ఉంటుంది వాళ్ళకి. ఓకేనా, ఇది వచ్చేసి 1 member for 1 hectare అని చెప్పేసి ఒక సొసైటీ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్,
సో ఇందులో మెంబర్స్ వచ్చేసి ఎంతమంది ఉంటారంటే 339 మెంబర్స్ ప్రెజెంట్ ఇప్పటివరకు ఉన్నారు ఈ సొసైటీలో అని చెప్పేసి అని అన్నారు. సో ఈ సొసైటీ వచ్చేసి ఫిషర్ డిపార్ట్మెంట్స్కి ఎంత పే చేస్తుంది అని అంటే 2,35,000 అనేది పే చేస్తుంది ఫిషింగ్ కోసం ట్యాంక్స్లో. ఓకే, సో గ్రౌండ్ వాటర్ గురించి ఏవైతే రాక్స్లో క్రాక్స్ ఇంకా మైన్యూట్ హోల్స్ ఉంటాయో అందులో వాటర్ అనేది స్టోర్ అవుతుంది. సో అట్లాంటి రాక్స్ని ఏమంటాము అంటే పెర్వియస్ రాక్స్ అని చెప్పేసి అంటాం. అండ్ అదేవిధంగా మన తెలంగాణలో కొన్ని ఏరియాస్లో శాండ్ స్టోన్స్ లాంటివి రాక్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాము. లైక్ గ్రానైట్ కానీ కడప లైమ్ స్టోన్స్ కానీ వీటికి పోర్స్ అనేవి ఉండవు. సో పోర్స్ అనేవి లేకపోతే అవి వాటర్ని స్టోర్ చేసుకోవు కదా, వాటిని మనము ఏమంటామంటే ఇంపెర్వియస్ రాక్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, ఏవైతే రాక్స్ అండర్ గ్రౌండ్లో వాటర్ అనేది అక్యుములేట్ అవుతుంది కదా, ఆ వాటర్ లేయర్ వచ్చేసి ఆ రాక్స్లో అక్యుములేట్ అయిన దాన్ని మనం ఏమంటామంటే అక్విఫైయర్ అని చెప్పేసి అంటాం ఆ లేయర్ని. సో గ్రౌండ్ వాటర్ యొక్క అవైలబిలిటీ వచ్చేసి దేని మీద డిపెండ్ అవుతుందంటే ఈ అక్విఫైయర్ యొక్క థిక్నెస్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, వాటర్ లెవెల్ అనేది ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉండదు. అంటే నార్మల్గా మనం చూసుకుంటే సమ్మర్లో వెల్స్లో వాటర్ లెవెల్ అనేది తగ్గిపోతుంది, అదే రెయినీ సీజన్ అంటే మాన్సూన్ సీజన్ వచ్చినప్పటికీ అదే వాటర్ లెవెల్ పెరిగిపోతుంది, అవునా. సో అందుకనే వాటర్ లెవెల్ ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉండదు. సో అదేవిధంగా గ్రౌండ్ వాటర్కి ఇంకొక నేమ్ వచ్చేసి వాటర్ టేబుల్ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ పిక్చర్ చూడండి. సో మన తెలంగాణలో వచ్చేసి మన అండర్ గ్రౌండ్ సాయిల్లో వచ్చేసి ఎక్కువగా గ్రానైట్ స్టోన్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. వాటిని మనము హార్డ్ కానీ ఇంపెరియస్ రాక్స్ అని కూడా అంటాం. ఓకేనా, అందులో వచ్చేసి వాటర్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది, అంటే ఈ లేయర్ అని చెప్పేసి అనుకోండి. సో దీనిపైన ఉన్న లేయర్ వెదర్డ్ రాక్ అని చెప్పేసి అంటాం. సో నార్మల్గా మనము వెల్స్ అనేది డిగ్ చేసినప్పుడు దాని యొక్క డెప్త్ వచ్చేసి వెదర్డ్ రాక్ వరకు ఉంది, అవునా. అదే మనము మిషన్స్ కానీ ఏవైనా డ్రిల్లర్స్ కానీ యూజ్ చేసినప్పుడు ఈ ట్యాప్ యొక్క డెప్త్ అనేది ఎక్కడి వరకు ఉంది, ఇంకా హార్డ్ స్టోన్ అంటే క్రాక్స్ రాక్స్లో ఉన్న క్రాక్స్ వరకు పోయింది, అంటే ఇంకా డీప్ లేయర్కి పోయింది, అవునా. సో ఇట్లాంటి కొన్ని కడప స్టోన్స్ మన తెలంగాణలో కొన్ని ఏరియాస్లో కడప స్టోన్స్లో కూడా కొన్ని క్రాక్స్ కానీ ఇందాక నేను ఏం చెప్పిన కడప స్టోన్స్లో పోర్స్ అనేది ఎక్కువగా ఉండదు అండ్ వాటర్ కంటెంట్ అనేది అక్యుములేట్ అవ్వదు కదా. సో కానీ కొన్ని తెలంగాణ రీజియన్స్లో కడప కానీ లైమ్ స్టోన్స్లో కానీ కొన్ని బ్రోకెన్ స్టోన్స్ అనేవి ఉంటాయి కదా, అందులో వాటర్ అనేది అక్యుములేట్ అవ్వడానికి కొంచెం ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకేనా, సో అండ్ అదే విధంగా మనకి రివర్స్ వచ్చేసి ఏంటి, మెయిన్గా గ్రేట్ రివర్స్ మన తెలంగాణ కృష్ణ అండ్ గోదావరి, అవునా. సో వీటి పక్కకి వచ్చేసి ఏమైనా మనము బోర్వెల్స్ కానీ ఏమైనా వెల్స్ కానీ డిగ్ చేసినా కూడా వాటర్ గ్రౌండ్ వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి వాటర్ అనేది ఫాస్ట్గా వచ్చేస్తాయి బిసైడ్ ద రివర్ కృష్ణ కానీ గోదావరి ఆ చుట్టుపక్కల ఏరియాస్లో. అండ్ అదేవిధంగా ఇక్కడ టాప్ లేయర్ చూడండి, ఈ టాప్ లేయర్లో మనము వాటర్ అనే ఫ్లో ఎలా ఉంటుంది, చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది, ఫాస్ట్గా వెళ్ళిపోతాయి, అవునా. అదే మనకి మధ్యలో ట్రీస్ కానీ ఇక్కడ ఒక ట్రీ కానీ నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రీ కానీ ఇట్లా ఏమైనా ట్రీస్ ఉన్నాయి అనుకోండి మధ్యలో, వాటర్ అనేది స్పీడ్ అనేది స్లో అవుతుంది. దాని ద్వారా ఏంటి అంటే వాటర్ అనేది ఇనకడం అంటే పర్కులేట్ అవుతుంది వాటర్, ఓకేనా. సో దాని ద్వారా ఏంటిదంటే ఈ డీప్ సాయిల్ లేయర్స్ అందులో కూడా వాటర్ అనేది ఇక్కడ స్టోర్ అవ్వడం అనేది జరుగుతుంది, అవునా. సో దీని ద్వారా మనము గ్రౌండ్ వాటర్లో వచ్చేసి మనము వాటర్ అనేది రీఛార్జ్ చేయొచ్చు. అండ్ అదే విధంగా మనకి కొన్ని ఏరియాస్లో వాటర్ అనేది వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి కూడా ఉన్నాయి. ఎందుకంటే అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ని ఇంక్రీజ్ చేయడానికి ట్రీస్ కానీ గ్రాసెస్ కానీ ప్లాంట్ చేయడానికి డెవలప్మెంట్ అనేది ప్రాజెక్ట్స్ అనేవి చేస్తుంది, ఓకేనా. అండ్ అదే విధంగా మనకి అండర్ గ్రౌండ్ వాటర్లో కొన్ని మినరల్స్ అనేవి కూడా ఉంటాయి, అవునా. సో ఈ మినరల్స్ అన్నీ కూడా వాటర్ తోటి కలిసిపోయినప్పుడు ఆ సాల్ట్స్ మినరల్స్ అన్నీ కూడా మనము బోర్వెల్స్లో కానీ ట్యాప్ వాటర్లో కానీ యూజ్ చేసుకున్నప్పుడు మనకి కొన్ని డిసీజెస్ అంటే ఫ్లోరైడ్ అనేది గ్రౌండ్ వాటర్లో ఎక్కువ అయితే ఫ్లోరోసిస్ రావడము, సోడియం కానీ క్లోరైడ్ కానీ నైట్రేట్ కానీ ఇవన్నీ కూడా గ్రౌండ్ వాటర్లో కలిసిపోయినప్పుడు మనం తీసుకున్నప్పుడు మనకు కూడా కొన్ని డిసీజెస్ రావడం అనేది జరుగుతుంది అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్లో కొంచెం అనేది మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఏంటి అంటే ఓషన్స్ అండ్ ఫిషింగ్. మన ఎర్త్లో వచ్చేసి ఓషన్స్ యొక్క పర్సెంటేజ్ ఎంత ఉందంటే 71% మన ఎర్త్ సర్ఫేస్ అంతా కూడా ఓషన్ అండ్ సీస్ తోటి కవర్ అయిపోయి ఉంటుంది, ఓకేనా. సో సీస్ యొక్క వాటర్ టేస్ట్ వచ్చేసి ఏ విధంగా ఉంటుంది, సాల్టీగా ఉంటుంది, ఓకే. నెక్స్ట్ ఎక్కువగా లార్జ్ ఏరియాస్ ఆఫ్ సీస్ కలిపితే మనం ఏమంటాము
ఓషన్స్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో ఓషన్స్ యొక్క ఫ్లోర్ ఎప్పుడు కూడా ఒకే విధంగా అంటే ప్లేన్గా ఉండదు. ఓకే. సో సేమ్ మనకి ఎర్త్ మీద ఎట్లాంటి ల్యాండ్ ఫామ్స్ అంటే మనము అట్లాంటి ల్యాండ్ ఫామ్స్ ఓషన్స్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ హిల్స్, మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్ అండ్ ట్రెంచెస్. ఇవన్నీ కూడా డెప్త్ అండర్ ద డెప్త్ ఆఫ్ ద ఓషన్స్ అనేవి కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ ఇక్కడ ఒక పిక్చర్ చూడండి, మీకు ఇక్కడ పిక్చర్ అనేది చూపిస్తున్నా. సో ఇది మొత్తం కూడా ఓషియన్ యొక్క అండర్ గ్రౌండ్ సర్ఫేస్ ఏరియా. సో ఇది వచ్చేసి మనకి సీ లెవెల్ అని చెప్పేసి అంటాం, మీన్ సీ లెవెల్ అని చెప్పేసి అంటాం. దీని కిందికి వెళ్తే ఇక్కడ ట్రెంచెస్ ఉన్నాయి కదా, ఈ ట్రెంచెస్లో అంట మన మౌంట్ ఎవరెస్ట్ కూడా మునిగిపోయే అంత డెప్త్ ఉంటుంది అని చెప్పేసి మనకి మెన్షన్ చేసారు. ఓకే. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఓషన్స్ యొక్క ప్లెయిన్స్, ఇవి కాంటినెంటల్ స్లోప్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేసారు. ఓకే. నెక్స్ట్ ఓషన్స్లోని ఫ్లోర్ మొత్తం కూడా సీకి 3 to 6 కిలోమీటర్స్ బిలోలా ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే ఓషన్స్లోని మేజర్ పార్ట్. సో మనకి ఓషన్స్ వాటర్ వచ్చేసి 3 కైండ్స్ మూవ్మెంట్స్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ వేవ్స్. అంటే మనకి నార్మల్గా బీచెస్ దగ్గర కొన్ని చిన్న చిన్న వేవ్స్ అనేది ఇట్లా రావడం అనేది అబ్జర్వ్ చేస్తాం కదా. సో వాటిని వేవ్స్ అని చెప్పేసి అంటాం. అవి విండ్ మీద డిపెండ్ అయ్యి వస్తాయి. విండ్ అనేది ఎక్కువగా బ్లో చేస్తే వేవ్ కూడా చాలా పెద్ద ఎత్తున అంటే బిగ్గర్గా వస్తుంది అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేసారు. ఓకే. నెక్స్ట్ వన్ కరెంట్స్. సో కరెంట్స్ అంటే వచ్చేసి మనకి ఓషన్ యొక్క వాటర్ అనేది వన్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ చేయడాన్ని మనము కరెంట్స్ అని చెప్పేసి అంటాం. సో ఇందులో వచ్చేసి మనకి 2 టైప్స్ ఆఫ్ కరెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి వార్మ్ కరెంట్స్, ఇంకొకటి కోల్డ్ కరెంట్స్. సో వార్మ్ కరెంట్స్ అంటే ఇక్కడ వార్మ్ కరెంట్స్ అంటే ఈక్వేటర్ నుంచి పోల్కి ట్రావెల్ చేస్తే వాటిని మనము వార్మ్ కరెంట్స్ అని చెప్పేసి అంటాం. సో కోల్డ్ కరెంట్స్ అంటే పోల్స్ నుంచి ఈక్వేటర్కి ట్రావెల్ చేస్తే వాటిని మనము కోల్డ్ కరెంట్స్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ టైడ్స్. ఇక్కడ టైడ్స్ అంటే ఏంటి అంటే వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ డిక్రీజ్ అవుతుంది, అవునా. సో ఇట్లా వాటర్ లెవెల్ కొంచెం ఇంక్రీజ్ అవ్వడం అలా డిక్రీజ్ అవ్వడం ఇట్లాంటిని ఏమంటాము అంటే టైడ్స్ అని చెప్పేసి అంటాం. ఇది ఎవ్రీడే ఓషన్స్లో మనము అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సో ఇందులో కూడా ఈ టైడ్స్ అనేవి కూడా ఎప్పుడు కూడా సేమ్ హైట్లో రైజ్ అవ్వవు, సేమ్ హైట్లో ఫాల్ అవ్వవు అని చెప్పేసి ఇచ్చారు. సో నెక్స్ట్ పాయింట్ హై టైడ్స్ వచ్చేసి ఏమవుతుంది అంటే వాటర్ కమ్స్ అప్ టు ద కాస్ట్ ఆఫ్ సమ్ డిస్టెన్స్. కాస్ట్కి కొంత డిస్టెన్స్లోకి వాటర్ అనేది వస్తాయి ఎప్పుడు టైడ్ అనేది హైగా ఉన్నప్పుడు. అదే టైడ్ లోగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ద వాటర్ మూవ్స్ బ్యాక్ ఫ్రమ్ ద ల్యాండ్. ఓకే. సో నెక్స్ట్ ఓషన్స్ వచ్చేసి మన రెయిన్ఫాల్కి మెయిన్ సోర్స్ అని కూడా చెప్పొచ్చు, నేను లాస్ట్ వీడియోలో చెప్పిన. అండ్ అదేవిధంగా ఫిషెస్కి ఒక స్టోర్ హౌస్ అంటే సీ ఫుడ్కి ఒక స్టోర్ హౌస్గా ఉంటుంది ఓషన్స్ అని కూడా చెప్పొచ్చు. సో మనకి ఈ లెసన్లో ఒక విలేజ్ నేమ్ గురించి ఇంట్రడ్యూస్ చేశారు. అందులో ఫిషింగ్ అనేది ఓషన్స్లో ఏ విధంగా వేస్తారని చెప్పేసి. సో ఆ విలేజ్ నేమ్ ఏంటిదంటే భవనపాడు ఇన్ ద ఆంధ్రప్రదేశ్ కోస్ట్ ఏరియా గురించి ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి కారేటప్ప. ఇక్కడ కారేటప్ప అని అంటే అది కంట్రీ మేడ్ బోట్. ఇది దేనికి యూజ్ చేస్తారంటే 5 కిలోమీటర్స్ సీకి 5 కిలోమీటర్స్ వెళ్ళడానికి కారేటప్ప అనే బోట్ అనేది యూజ్ చేసి స్మాల్ ఫిషెస్ని క్యాచ్ చేస్తారు. ఓకే. సో నెక్స్ట్ వన్ మార పడవ వచ్చేసి ఇది మెకానైజ్డ్ బోట్. ఇది సీలో కొంత డీప్ వెళ్ళి వచ్చేసి మనకి ఫిషెస్ క్యాచ్ చేయడానికి యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ పాయింట్ ఫిషర్ మ్యాన్ వచ్చేసి ఒక స్పెషల్ కిట్ అనేది ఉంటుంది, టూల్ కిట్, ఎప్పుడైనా నెట్స్ అనేది రిపేర్కి వచ్చినప్పుడు. సో అందులో ఏమేమి ఉంటాయి అంటే నులకరాళ్ళు అని చెప్పేసి ఉంటాయి. అండ్ నెక్స్ట్ నూలికండ అని కూడా ఉంటుంది, ఫ్లాట్ అండ్ స్టిక్ అని చెప్పేసి కూడా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వన్ సో ఈ విలేజ్లో సాయిల్ వచ్చేసి ఎక్కువగా లూమీ సాయిల్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ప్రిన్సిపల్ క్రాప్ వచ్చేసి ఏంటిదంటే రైస్ అనేది ఎక్కువగా గ్రో చేస్తారు. సో వీళ్ళు ఫిషర్ మ్యాన్స్ అంతా కూడా నెట్స్ అనేది దేని మీద బేస్ చేసుకొని కొంటారు అని అంటే నెట్ యొక్క వెయిట్ ఇంకా టైప్స్ ఆఫ్ ద రింగ్స్. ఇక్కడ రింగ్స్ అని అంటే నెట్ యొక్క హోల్స్ అని కూడా చెప్పొచ్చు మనం. సో వాటి మీద బేస్ చేసుకొని నెట్స్ అనేవి వాళ్ళు పర్చేస్ చేస్తారు. సో ప్రీవియస్ ఇయర్స్లో ఎర్లియర్ డేస్లో మనకి నెట్స్ అనేవి కాటన్స్లో చేస్తే ఇప్పుడు సింథటిక్ ఫైబర్స్, నైలాన్, ప్లాస్టిక్ ఇవన్నీ యూజ్ చేసి కూడా నెట్స్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఓకే. అండ్ కొంతమంది నెట్స్ అనేది ఒడిశా నుంచి కూడా బై చేస్తారు అని చెప్పేసి కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఒక పాయింట్ అనేది ఇచ్చారు. సో అదేవిధంగా వీళ్ళు మొత్తం కూడా ఫిషింగ్ మీదనే కాకుండా యానిమల్ హస్బెండరీ ఇంకా అగ్రికల్చర్ మీద కూడా కొంత డిపెండ్ అవుతారు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. నెక్స్ట్ భవనపాడు అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఆన్ ద టేల్ ఎండ్ ఆఫ్ ద వంశధార కెనాల్ దగ్గర ఉంటుంది భవనపాడు విలేజ్. ఓకే.
సో నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే వీళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అనేది ఎక్కువగా ఉండవు. ఎందుకంటే వీళ్ళు ఓషన్ కోస్ట్ దగ్గరికి ఉంటారు కాబట్టి వాటర్‌లో సాల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి మనము తాగలేము. అవునా? సో డ్రింకింగ్ వాటర్ కోసము వాళ్ళు ఎక్కువ దూరము ట్రావెల్ చేసి ట్యాంక్స్ నుంచి, బోర్‌వెల్స్ నుంచి వాటర్ అనేది తీసుకొచ్చుకునేవాళ్ళు అని చెప్పేసి అదంతా కూడా ఒక స్టోరీ లాగా మనకి మెన్షన్ చేశారు. ఓకేనా? నెక్స్ట్ వన్. సో అదే విధంగా వాళ్ళ సోషల్ లైఫ్ ఏ విధంగా ఉంటదంటే వాళ్ళు గంగమ్మకి గాని, అండ్ గౌరికి గాని, శివ పూజాస్ కానీ వీళ్ళంతా కూడా ఎక్కువగా మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఏంటిదంటే గౌరీ పూర్ణిమ అని చెప్పేసి వాళ్ళ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్. ఓకే. అండ్ అదే విధంగా వాళ్ళు బుర్ర కథాస్ కానీ, హరికథాస్ కానీ కూడా వాళ్ళు డాన్స్ పర్ఫార్మెన్సెస్ అనేవి చేసుకుంటారు. ఓకే. సో ఇది మొత్తం కూడా 7th క్లాస్‌లో ఉన్న 2 లెసన్స్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్. సో నెక్స్ట్ వీడియోలో నేను కాంటినెంట్స్ గురించి యూరప్ ఇంకా ఆఫ్రికా కాంటినెంట్స్ గురించి వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. సో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అనేది చూడండి. ఓకే. So friends, don't forget to like, share, comment and subscribe our channel. Thanks for watching. See you in the next video.